డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏపీ హిస్టరీకి సంబంధించి విజయనగర సామ్రాజ్యం పైన మనం ప్రశ్నలను అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా. ఏ బహమనీ సుల్తాన్ ఆధ్వర్యంలో దక్కన్ ముస్లిం రాజ్యాలు శ్రీకృష్ణదేవరాయలపై జిహాద్ని ప్రకటించారన్నారు. జిహాద్ అంటే ఏంది? మత యుద్ధం. ఇస్లాం మతం అభివృద్ధి చేసుకోవటం, ఇస్లాం మతాన్ని గెలిపించుకోవటం కోసం ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళు చేసేటటువంటి యుద్ధాన్ని జిహాద్ అంటారు. ఏ బహమనీ సుల్తాన్ ఆధ్వర్యంలో దక్కన్ ముస్లిం రాజ్యాలు శ్రీకృష్ణదేవరాయలపై జిహాద్ని ప్రకటించారన్నారు. అంటే యూసఫ్ ఆదిల్ షా, రెండో మహమ్మద్ షా, మహమ్మదు తర్వాత ఇబ్రహీం అన్నాడు. అంటే రెండో మహమ్మద్ షా బీజాపూర్ చక్రవర్తి అయినటువంటి బహమనీ సుల్తాన్ అయినటువంటి రెండో మహమ్మద్ షా నాయకత్వంలో శ్రీకృష్ణదేవరాయల పైన జిహాద్ని ప్రకటించడం జరిగింది. కృష్ణదేవరాయలు 1509లో రాజ్యంలో పట్టాభిషేకం చేయించుకుంటే 1529 వరకు పరిపాలన చేసిండు కదా. వీళ్ళు కృష్ణదేవరాయలతో 1520వ సంవత్సరంలో కోవెలకొండ అనేటటువంటి ప్రాంతంలో యుద్ధం చేశారు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే కృష్ణదేవరాయలు గెలిచాడు. ఓకే. పెనుగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొట్టమొదటి అరవీటి వంశం ఈ పరిపాలకుడు ఎవరు అన్నారు. పెనుగొండను రాజధానిగా చేసుకొని అంటే చూడండి, ఇక్కడ ప్రశ్న చూద్దాం. పెనుగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొట్టమొదటి వంశం అంటే మొదటి వెంకటపతి రాయలు, తిరుమల రాయలు, జగ్గరాయలు, తర్వాత శ్రీరంగరాయలు అన్నాడు. అంటే విజయనగర సామ్రాజ్యం వాస్తవానికి 1336లో స్థాపిస్తే 1576 సంవత్సరం వరకు వాళ్ళకి రాజధాని ఉండేదంటే హంపి విజయనగరం ఉండేది. హంపి విజయనగరం ఫస్ట్లో రాజ్యాన్ని స్థాపించినప్పుడు అనగొండి అనేది కొంతకాలం ఉంది, అనగొండి. కాకపోతే కొద్ది రోజులే తర్వాత హంపి వాళ్ళు నిర్మించుకున్నారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో హంపి అనే ఒక పెద్ద పట్టణాన్ని నిర్మించుకున్నారు. అది సూపర్ హిట్. అయితే ఈ హంపి అనేది 1576 వరకు వాళ్ళకి రాజధాని ఉంది. తర్వాత ఏమైందంటే 1576లో పెనుగొండ, మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండని రాజధానిగా చేసుకొని అరవీటి వంశం అనేటటువంటి వాళ్ళు పరిపాలన స్టార్ట్ చేశారు. అరవీటి వంశం వాళ్ళు. మరి ఈ అరవీటి వంశాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే తిరుమల రాయలు. ఓకేనా. తిరుమల రాయలు అనే వ్యక్తి అరవీటి రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు చూడండి, పెనుగొండని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొట్టమొదటి అరవీటి వంశ పరిపాలకుడు తిరుమల రాయలు. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విజయనగరం రోమ్ నగరం అంత పెద్దది, ఇక్కడి దొరకని వస్తువేది లేదు అన్నది ఎవరన్నారు. ఎక్సలెంట్ బిట్టు. ఓకేనా. విజయనగరం రోమ్ నగరం అంతటి పెద్ద నగరం, ఇక్కడ దొరకని వస్తువు లేదని చెప్పింది ఎవరయ్యా అంటే డామింగో ఫేస్. పోర్చుగల్ దేశస్థునైనటువంటి డామింగో ఫేసు శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించినప్పుడు ఈ మాట అన్నాడు. ఓకేనా. నెక్స్ట్, తల్లికోట యుద్ధంలో రామరాయలు ఎవరి చేతిలో హతుడయ్యాడు అన్నాడు. తల్లికోట యుద్ధం 1565 సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు జరిగింది. తల్లికోట యుద్ధం 1565 జనవరి 25 జరిగింది. దీన్నే తల్లికోట యుద్ధం అంటారు, రాక్షస తంగడి యుద్ధం అంటారు, బన్నిహట్టి యుద్ధం అంటారు. బన్నిహట్టి అన్నదే, రాక్షస తంగడి యుద్ధం అన్నదే, తల్లికోట యుద్ధం అన్నదే, భోగాపురం యుద్ధం అన్న అదే. ఈయన ఎవరి చేతిలో హతుడయ్యాడంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఓకేనా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేటటువంటి వాడు వీళ్ళకి ఫ్రెండు. ఎవరికి హతుడైంది మాత్రం ఈయన చేతిలో కాదు. అసలు యుద్ధాన్ని నడిపించింది మొత్తం ఇబ్రహీం కుతుబ్ షా అయితే ఆయన చంపింది నిజాం షా అనేటటువంటి వ్యక్తి చంపేశాడు. ఓకేనమ్మా. నిజాం షా అనేటటువంటి వ్యక్తి చంపేశాడు. తల్లికోట యుద్ధంలో రామరాయల్ని అసలు యుద్ధానికి నడిపించింది ఇబ్రహీం కుతుబ్ షా. కాకపోతే నిజాం షా అనేటటువంటి వాడు ఇతన్ని హత్య చేశాడు. నెక్స్ట్, కళింగ యుద్ధానంతరము శ్రీకృష్ణదేవరాయలు ఈ దీన్ని నిర్మించాడు అన్నాడు. అంటే భువన విజయం అనే సభా మండపాన్ని నిర్మించాడు. ఓకేనా. కళింగ యుద్ధంలో ప్రతాపరుద్ర గజపతి అనేటటువంటి ఆయన్ని ఓడించి, అంటే ఆయనే ఓడిపోయి తన అమ్మాయి ఇలా బిడ్డ అయినటువంటి అన్నపూర్ణాదేవినిచ్చి పెళ్లి చేశాడు. అన్నపూర్ణాదేవిని ఆమెను చేసుకున్నాక వచ్చి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన సభా మండపం పేరు ఏంటంటే భువన విజయము. ఓకేనమ్మా. నెక్స్ట్,
హజారా విఠలాలయం దేవాలయాన్ని నిర్మించినటువంటి విజయనగర పరిపాలకుడు ఎవరంటే రెండవ దేవరాయలు. ఓకేనమ్మా. హజారా హంపి దేవాలయాలు ఎక్కడున్నాయి? హంపిలో ఉన్నాయి. ఈ రెండు దేవాలయాలు నిర్మించిన వ్యక్తి రెండవ దేవరాయలు. ఇతడు సంగమ వంశంలో గొప్ప చక్రవర్తి. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, సంగమ వంశంలో గొప్ప చక్రవర్తి. విఠలాలయాల్లో సప్తస్వరాలు పలుకుతాయి అంటారు. సప్తస్వరాలు పలికేటటువంటి టెంపుల్ ఏదంటే విఠలాలయం అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్, లేపాక్షి అనగానే గుర్తుకొచ్చే రాజవంశ పరిపాలనా కాలం ఏది అన్నారు అంటే, చూడు ఈ రాజుల పాలనా కాలం నాటిది అన్నాడు. అంటే విజయనగర రాజులు, తుగ్లకులు, ఖిల్జీలు, కాకతీయులు. అంటే లేపాక్షి అనగానే మనకు గుర్తుకొచ్చే రాజులు ఎవరంటే విజయనగర రాజులు. లేపాక్షిని విరూపాన్న అనేటటువంటి వ్యక్తి ఆ లేపాక్షి ఆలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్, ఏ వృత్తి వారిపై వేసిన పన్నుతో విజయనగర రాజులు తమ సైన్యాన్ని పోషించారన్నారు. అంటే చూడండి, రైతులపైన భూమి శిస్తా, వర్తకులపైన అమ్మకం పన్నా, వేశ్యలపై పన్నా, అడ్డిపట్టు పన్ను. అంటే వేశ్యలపై వేసేటటువంటి పన్ను ద్వారానే ఈ వృత్తి వచ్చే అంటే వాళ్ళ మీద వచ్చే పన్ను ద్వారానే విజయనగరం రాజులు తమ సైన్యాన్ని పోషించేవారని చెప్పి విదేశీ యాత్రికులు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు. ఓకేనా. ఒక్క విజయనగర క్యాపిటల్ సిటీ అయిన హంపీలో ఉండేటటువంటి సైన్యం మొత్తానికి అయ్యే జీతం కూడా వేశ్యల నుంచే వచ్చేదని చెప్పి చరిత్రకారులు వర్ణించారు. ఓకేనా. నెక్స్ట్, బహమనీ రాజ్యం ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది అన్నాడు. అంటే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం 1336లో స్థాపించబడితే బహమనీ రాజ్యం 1347లో గుల్బర్గా రాజధానిగా 1347వ సంవత్సరంలో అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ అనే వ్యక్తి గుల్బర్గా రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు గుల్బర్గా ఎందుకనంటే వీళ్ళకి రెండు రాజధానులు అయినాయి. ఫస్ట్ గుల్బర్గా ఉంది, తర్వాత కాలంలో బీదర్ రాజధాని అయింది. ఓకేనమ్మా. బీదర్ తర్వాత అయింది. ఫస్ట్ మాత్రం వాళ్ళ రాజధాని గుల్బర్గా. బహమనీ రాజ్యాన్ని అల్లావుద్దీన్ హసన్ గంగు, విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర్ బుక్కరాలి స్థాపించారు. ఈ రెండు రాజ్యాల మధ్య ప్రాంతమే కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం. దీన్నే రాయచూరు దోబ్ అంటారు. ఈ రాయచూరు దోబ్ గురించే వీళ్ళిద్దరూ కూడా వరుసగా యుద్ధాలు చేసేవాళ్ళు. నెక్స్ట్ చూడండి, శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య దర్బారుని ఈ విధంగా పిలుస్తారంటారు. శ్రీకృష్ణదేవరాయల సాహిత్య భవనాన్ని ఏమంటారంటే చూడండి, భువన విజయం అనే పేరుతో పిలుస్తారు. ఇందాకనే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, అష్టదిగ్గజాలు అవునా, వాళ్ళు ఉండేటువంటి భవనాన్ని భువన విజయం అనే పేరుతో పిలుస్తారు. ముత్యాలశాల అనే భవనం దేన్ని అంటారంటే రెండవ దేవరాయల భవనాన్ని ముత్యాలశాల అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్య స్థాపన ఈ సంవత్సరంలో జరిగింది అన్నాడు. సింపుల్ బిట్ 1336. 1336 నుంచి వస్తే 1683 వరకు 3 శతాబ్దాల పాటు విజయనగర సామ్రాజ్యం కొనసాగింది. 4 రాజవంశాలు పరిపాలన చేసినాయి. ప్రతి రాజవంశానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఓకేనమ్మా. 1336 నుంచి 1680 4 రాజవంశాలు పరిపాలన చేసినాయి. ఒక విషయం ఏంటంటే ఫస్ట్ సంగమ వంశం అనేది 1336 సంవత్సరం నుంచి 1485 సంవత్సరం వరకు ఉన్నది. ఓకే. 1485 1335 నుంచి 1485 వరకు మొదటి వంశం ఉన్నది. నెక్స్ట్ సంగమ వంశం. రెండోది సాలువ వంశం అనేటటువంటిది 1485 సంవత్సరం నుంచి 1505 సంవత్సరం వరకు ఉన్నది సాలువ వంశం. మూడోది తులువ వంశం అనేది 1505 సంవత్సరం నుంచి 1576 సంవత్సరం వరకు ఉన్నది. నాలుగో వంశము 1500 ఏదంటే అరవీటి వంశం అనేటటువంటిది 1576 సంవత్సరం నుంచి 1680 సంవత్సరం వరకు ఉన్నది. ఓకేనమ్మా. ఫస్ట్ సంగమ 1336 నుంచి 1485, సాలువ 1485 నుంచి 1505, తులువ వంశం 1505 నుంచి 1576, అరవీటి వంశం 1576 నుంచి 1680 వరకు. రేపు ఎగ్జామ్లో వరుస క్రమంలో అమర్చమంటాడు. ఏ రాజవంశం ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలన చేసిందంటాడు, ఏ వంశంలో ఎవరు గొప్పోడు అంటాడు, ఎవరు స్థాపకుడే అంటాడు, ఎవరు చివరోడు అంటాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సంగమ వంశంలో గొప్పవాడు రెండవ దేవరాయలు, సాలువ వంశంలో గొప్పవాడు సాలువ నరసింహరాయలు,
తులు వంశంలో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. అరవీటి వంశంలో గొప్పవాడు ఎవరంటే రెండవ వెంకటపతి రాయలు. ఇటు గుర్తుపెట్టుకోండి. సాలువ వంశం అర్థమైనమ్మా. అరవీటి వంశంలో గొప్పవాడు రెండవ వెంకటపతి రాయలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తానికి 4 వంశంలో గొప్పవాడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా, అది గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తాను. సంగ వంశంలో రెండో దేవరాయలు, సాలువ వంశంలో సాలువ నరసింహరాయలు, తులు వంశంలో శ్రీకృష్ణదేవరాయలు, అరవీటి వంశంలో వెంకటపతి రాయలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే దక్కన్ సుల్తానులు అందరూ కలిసి రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యాలను ఓడించినాయి. ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నాడు. ఇందాకే చెప్పాను, 1565 సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు జరిగింది. ఈ యుద్ధంలో 4 రాజ్యాలు పాల్గొన్నాయి. ఏది రాజ్యాలంటే బీదరు, ఓకేనా, బీజాపూరు, నెక్స్ట్ అహ్మద్ నగరు, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ విషయం ఏంటంటే గోల్కొండ రాజ్యం పాల్గొన్నాయి. 4 రాజ్యాలు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. బీదరు, బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ. పాల్గొనని రాజ్యం ఏదంటే బీరార్ పాల్గొనలేదు. ఓకేనమ్మా, బీరార్ అనే రాజ్యం పాల్గొనలేదు, గుర్తుపెట్టుకోండి. మిగతా 4 పాల్గొన్నాయి. ఓకేగా. నెక్స్ట్ మధురా విజయము అనే గ్రంథాన్ని రాసిన గంగాదేవి లేదా గంగాంబ ఇతని భార్య అన్నాడు. అంటే చూడండి, శ్రీకృష్ణదేవరాయల, రెండో దేవరాయల, కుమారకంపరాయల, అలయరామరాయల అంటే కుమారకంపరాయల భార్య మధురా విజయం రచించినటువంటి గంగాంబ. ఆమె గంగాదేవి అంటారు. అసలు ఎక్కడొచ్చింది మధురా విజయం అంటే విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశం పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజు ఎవరంటే బుక్కరాయలు. బుక్కరాయలు అంటే రెండవ పరిపాలకుడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల్లో రెండవ వాడు బుక్కరాయలు. ఈ బుక్కరాయలు పరిపాలన చేస్తున్నప్పుడు ఎక్కడ మదురై ప్రాంతంలో, మధుర అంటే మన మధుర తమిళనాడులో ఉన్న మదురై ప్రాంతంలో ప్రజలందరూ కలిసి బుక్కరాయల్ని ఒక మాట అడుగుతారు. ఏమంటారంటే మీ పరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారంట, మా మదురైని కూడా మీరే ఆక్రమించుకొని పరిపాలన చేయండి అని చెప్తే అప్పుడు బుక్కరాయలు ఏం చేసిందంటే తన కొడుకైనటువంటి కంపరాయలని మదురై ప్రాంతానికి దండయాత్రకు పంపించాడు. పంపించేటప్పుడు ఈయన చాలా యుక్త వయసులో ఉన్నాడు. మరి వీడికి తెలుసో తెలీదో యుద్ధం గురించి అని చెప్పి ఈయన దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి సాలువ మంగు అనేటటువంటి వ్యక్తిని కూడా సేనా నాయకుడి నుంచి పంపించాడు. అప్పుడు కుమార కంపరాయలు, సాలువ మంగు ఇద్దరూ వెళ్ళి మదురై ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం కోసం పెద్ద యుద్ధం చేశారు. ఆ యుద్ధం గురించి తన భార్య గంగాదేవి వాళ్ళ ఆయన సాధిస్తున్న ఘన విజయాలన్నింటిని గురించి ఆమె పుస్తకం రాసింది. మా మామయ్య పంపిస్తే పోయిండు, ఆ యుద్ధంలో విజేత అయిందంట, తిరిగి వస్తుందంట అని చెప్పి ఆ పుస్తకంలో వివరించింది. ఆ పుస్తకమే గంగాదేవి రచించిన మధురా విజయం. మదురై మీదకి దండయాత్ర పోయింది కాబట్టి మధురా విజయం అని పేరు పెట్టింది. గంగాదేవి కుమార కంపరాయలు భార్య. ఇప్పుడు ఎవరి కాలంలో వెళ్ళారు? బుక్కరాయల కాలంలో. ఇంకొక ఆయన వెళ్ళిన ఆయన ఎవరు? సాలువ మంగు. అందుకని చూడండి, మీరు రేపు ఎగ్జామ్లో మీరు విజయనగర సామ్రాజ్యం పాఠం చదివితే తెలుస్తుంది. ఈ యుద్ధంలో సాలువ మంగు కీలక పాత్ర పోషించింది కాబట్టి యుద్ధం అయిపోయిన తర్వాత బుక్కరాయలు వెనక్కి ప్రతిపక్ష సాలువ అనేట బిరుదు కూడా ఇచ్చాడు. అంతేకాదు మన చిత్తూరు జిల్లాలో చంద్రగిరి దగ్గర నారాయణవనం అని చెప్పి ఒక వనాన్ని కానుకగా పొందాడు సాలువ మంగు. ఓకేనమ్మా, ఇంత స్టోరీ ఉంది. మళ్ళీ చూడండి, సింహలాన్ని జయించి ఆక్రమించిన రెండవ దేవరాయల సేనాని ఎవరు అన్నాడు. అంటే లక్కన దండ నాయకుడు అనేవాడు సింహలం అంటే శ్రీలంకను జయించి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సంగమ వంశంలో గొప్ప చక్రవర్తి రెండవ దేవరాయలు అన్న కదా, ఈయన కాలంలో ఎంత గొప్ప విషయం ఏంటంటే రెడ్డి రాజులు అనేవాళ్ళు తమ ప్రతాపాన్ని కోల్పోయారు. మొత్తానికి విజయనగర సామ్రాజ్యంలో కలిపేశారు. రాయలసీమ ఈయన కాలంలోనే విజయనగర సామ్రాజ్యంలో గెలిచింది. అంటే రెడ్డి రాజ్యం కలిసింది, రాయలసీమ గెలిచింది. అదేవిధంగా సింహలం ప్రాంతానికి కూడా బయటికి కూడా వెళ్ళి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం జరిగింది. నెక్స్ట్ నాచన సోముడు ఇతని ఆస్థానంలో గలడు అన్నాడు. అంటే బుక్కరాయల, అచ్యుతదేవరాయల, రెండో దేవరాయల అంటే బుక్కరాయలు 1 అనేటటువంటి కాలంలో బుక్కరాయలు 1 ఇందాకే చెప్పినగా మధురా విజయం వెనకాలంలోనేగా బుక్కరాయలు 1 కాలంలో నాచన సోముడు ఉన్నాడు.
నాచన సోముడు ఏమైనా పుస్తకం రాసిండంటే ఉత్తర హరివంశం అనే పుస్తకం రాసిండు. నెక్స్ట్ యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఎవరికి గలదు అన్నాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నది. ఎందుకు ఈ బిరుదు వచ్చిందంటే బీదర్ పరిపాలకుడు తన రాజ్యాన్ని కోల్పోతే అప్పుడు ఇస్లాం చక్రవర్తి అని కూడా చూడకుండా అతని రాజ్యాన్ని మన శ్రీకృష్ణదేవరాయలు కాపాడిండు. గమ్మత్తు ఏంటంటే బీదర్ రాజుని తన దగ్గర ఉద్యోగం చేస్తున్న సేనాపతి బరీద్ అనేవాడు కిడ్నాప్ చేసి వాడే సింహాసనం అధిష్ఠించి ఎవడు చెప్పుకుంటూ పోన్నాడు. ఆ సమయంలో ప్రజలంతా కలిసి ఆ బరీద్ అనేవాడికి వ్యతిరేకంగా పెద్ద గొడవ చేస్తున్నారు. ఆ సమయంలో చక్రవర్తిని ఎక్కడ దాచిపెట్టిండో చెప్పట్లేదు, ప్రజల్ని నానా చిత్రహింసలు పెడుతుండు. ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు మనకి ఎక్కడెక్కడ ఒరిస్సా ప్రాంతానికి దండయాత్రకి వెళ్తుండు. గత్యంతరం లేక ఆ ప్రజలందరూ కలిసి శ్రీకృష్ణదేవరాయల్ని వచ్చి మా రాజుని కాపాడండి అని ప్రాధేయపడితే శ్రీకృష్ణదేవరాయలు చాలా గొప్పగా ఫీల్ అయ్యిండు. ఎందుకంటే ఒక ఇస్లాం చక్రవర్తి రాజ్యాన్ని ఇస్లాం ప్రజలే నన్ను ఒక హిందూ చక్రవర్తి అయిన నన్ను పిలిచి మా రాజుని కాపాడమంటున్నారు, ఇది చాలా గొప్ప విషయం, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి అప్పుడు కృష్ణదేవరాయలు వెళ్ళి ఆ బరీద్ అనే వాడిని ఓడించి చక్రవర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సమయంలో ఆ ప్రజలందరూ కలిసి అయ్యా మొన్నటికి మొన్న మా రాజు నిన్ను ఓడించాలని చెప్పి ఒక కూటమిని తయారు చేసిండు, అయినా వాడిని నువ్వు ఓడించినావు. ఈరోజు మా రాజే నిన్ను ఓడించాలని ప్రయత్నం చేసిన మా రాజుని నువ్వు కాపాడి సింహాసనం మీద కూర్చోబెట్టినావు, నువ్వు గొప్పవాడివి అని చెప్పి యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదుని శ్రీకృష్ణదేవరాయలకి ఆ ప్రజలే ఇచ్చారు. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఓకేనా, ఇంకోటి ఏంటంటే చూడండి, పిల్లలమర్రి పినవీరభద్రుడు గ్రంథం ఇది అన్నాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం అనే గ్రంథం రాసిండు. ఓకేనమ్మా, జైమినీ భారతం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? పిల్లలమర్రి పినవీరభద్రుడు రాసిండు. ఎక్కడొచ్చిద్ది అనంటే సాలువ వంశానికి చెందిన సాలువ నరసింహరాయల ఆస్థాన పండితుడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఓకేనా, సాలువ నరసింహరాయల ఆస్థాన పండితుడు. ఈయన గొప్ప మాట అన్నాడు, వాణి నా రాణి. ఓకేనమ్మా, వాణి నా రాణి అని పలికిన అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన కవి ఎవరయ్యా అంటే పిల్లలమర్రి పినవీరభద్రుడు. వాణి నా రాణి అన్నాడు. నెక్స్ట్ చూడండి, విజయనగరంలో బహుమనీ యుద్ధాలు దేని కొరకు చేసేవాళ్ళు అన్నాడు. అంటే మతం కోసం చేసేవాళ్ళ, భూభాగం కోసం చేసేవాళ్ళ, రాయచూరు దోబు కోసం చేసేవాళ్ళ, ఏది కాదా అన్నాడు. అద్భుతమైన బిట్టు. రాయచూరు దోబు కృష్ణ తుంగభద్ర నది పరివాహక ప్రాంతం. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఏ రెండు నదుల మధ్య ప్రాంతం అంటాడు? కృష్ణ తుంగభద్ర నదుల ప్రాంతం. ఓకేనమ్మా. నెక్స్ట్, మింగు వంశానికి చెందిన చైనా చక్రవర్తి ఆస్థానానికి రాయబారిని పంపిన విజయనగర పరిపాలకుడు. ఎక్సలెంట్ బిట్టు. ఓకేనా, మింగు వంశానికి చెందిన చైనా చక్రవర్తి ఆస్థానానికి రాయబారిని పంపిన విజయనగర పరిపాలకుడు అంటే మొదటి హరిహర్రాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర్రాయలు, ఓకేనా, మొదటి దేవరాయలు అన్నాడు. అంటే ఇది గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. మొదటి బుక్కరాయలు ఒక విదేశీ చక్రవర్తి ఆస్థానానికి తన రాయబారిని పంపిన మొట్టమొదటి వ్యక్తి మొదటి బుక్కరాయలు, సంగం వంశానికి చెందిన రాజు. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభం ఎక్కడ నాటాడు అన్నాడు. అంటే పొట్నూరు. ఓకేనా, ఒరిస్సా దగ్గర ఉన్నటువంటి పొట్నూరు దగ్గర ప్రత్యేకంగా ఒరిస్సా దగ్గర కటకం దగ్గర విజయస్తంభాన్ని నాటిండు. నెక్స్ట్ పొట్నూరు దగ్గర కూడా తాను అంతవరకు ఆ ప్రాంతాన్ని జయించానని చెప్పి విజయస్తంభాన్ని నాటాడు. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు ఏ దేశవాసులతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు అన్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోర్చుగల్ దేశం వాళ్ళతో ఆయన సంబంధాలు పెట్టుకున్నాడు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళ దగ్గర అద్భుతమైన యుద్ధ గుర్రాలు ఉన్నాయి కాబట్టి బహుమనీ చక్రవర్తులను ఓడించాలంటే యుద్ధ గుర్రాలు చాలా అవసరం కాబట్టి ఆ యుద్ధ గుర్రాల సరఫరా చేస్తామని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు ఆల్బుకర్క్ అనేటటువంటి గవర్నరు కృష్ణదేవరాయలకు మాట ఇవ్వటం వల్ల శ్రీకృష్ణదేవరాయలు ఆల్బుకర్క్తో సంధి చేసుకొని వాళ్ళు గోవా అవునా పోర్చుగీస్ వాళ్ళు బహుమనీ రాజుల దగ్గర నుంచి 1510వ సంవత్సరంలో గోవా పొందటానికి కూడా శ్రీకృష్ణదేవరాయలే సహకారం చేశాడు. ఆ కృతజ్ఞతతోనే చూడండి కృష్ణదేవరాయల యొక్క సైన్యానికి కృష్ణనో ప్రగరెడో అనేటటువంటి ఒక సేనా నాయకుడిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించారు. ఆ విషయంలో పోర్చుగీస్ వారిని కృష్ణదేవరాయలు ఎప్పుడు వెనకేసుకొచ్చేవాడు. నెక్స్ట్, విజయనగరంలో వ్యభిచారం మీద వేసే పన్ను వేసేవారని చెప్పినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అన్నాడు. వ్యభిచారం పైన పన్ను వేసేవాళ్ళని చెప్పిన రచయిత ఎవరంటే అబ్దుల్ రజాక్. ఈయన రెండవ దేవరాయలు
దేవరాయలు II అనేటటువంటి కాలంలో వచ్చాడు. ఈయన విజయనగరం గురించి హంపి విజయనగరం గురించి అద్భుతంగా వ్యాసాలు రాశాడు. అబ్దుల్ రజాకు ఈయన పర్షియా దేశస్థుడు. ఈయన రెండవ దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ వచ్చాడు. నికోలో కాంటి ఇటలీ యాత్రికుడైన నికోలో కాంటి కూడా వచ్చాడు. ఇటలీ యాత్రికుడు నికోలో కాంటి వచ్చిండు. పర్షియా దేశం నుంచి అబ్దుల్ రజాక్ వచ్చారు. వీళ్ళిద్దరు ఎవరి కాలంలో వచ్చారు? రెండవ దేవరాయల కాలంలో వచ్చారు. నెక్స్ట్, విజయనగర రాజులు కాలం నాటి సైనిక వ్యవస్థను ఏమంటారు అన్నారు. అమరనాయంకర విధానం అంటారు. అమరనాయంకర విధానం అంటే ఏంటి? రాజు సైన్యాన్ని తక్కువగా పోషిస్తూ ఒక ఉద్యోగస్తులు పెట్టేవాళ్ళు. ఆ ఉద్యోగస్తుల్ని ఏమంటారంటే అమరనాయంకర్లు అంటారు. ఈ అమరనాయంకులనే కొన్ని చోట్ల పాలెగారులు అనే పేరుతో పిలుస్తారు. పాలెగారులు వీళ్ళు సైన్యాన్ని పోషించి రాజుకు యుద్ధ సమయాల్లో పంపించాలి. వీటికే అమరనాయంకర విధానం. నిజం చెప్పాలంటే కాకతీయుల కాలంలో అమలు చేసిన నాయంకర విధానాన్ని అమరనాయంకర విధానం అనే పేరుతో పిలుస్తారు. ఏ కోటను ఆక్రమించుకునే సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలకి బాలకృష్ణుని విగ్రహం లభించింది అన్నాడు. అంటే ఉదయగిరి దుర్గాన్ని ఆక్రమించుకునేటప్పుడు బాలకృష్ణుని విగ్రహాన్ని లభిస్తేనే ఆ బాలకృష్ణుని విగ్రహాన్ని తీసుకొచ్చి హంపిలో కృష్ణాలయం అని చెప్పి కృష్ణాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఆ కృష్ణాలయం అద్భుతంగా ఉండబట్టే దానిని చూడటానికి వల్లభాచార్యుడు అనేటటువంటి భక్తి ఉద్యమకారుడు మన హంపి విజయనగరాన్ని సందర్శించాడని చెప్తారు. చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన భక్తి ఉద్యమకారుడు అంటే వల్లభాచార్యుడు. ఏ గుడి చూడటానికి వచ్చిండయ్యా అంటే కృష్ణాలయాన్ని చూడటానికి వచ్చిండు. బాలకృష్ణుని విగ్రహం చూడముచ్చటగా ఉంటే దాన్ని ఉదయగిరి నుంచి తెప్పించి శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. నెక్స్ట్, విజయనగర ఎగుమతుల్లో ఇవి లేవు అన్నాడు. ఏవి లేవు అంటే పంచదార లేదా, పింగాణి లేదా, గోధుమలు లేవా, బియ్యం లేవా అంటే గోధుమలు అనేటటువంటి వాళ్ళ ఎగుమతుల్లో ఇవి లేవన్నాడు. అంటే వాళ్ళు కాలంలో గోధుమలు బహుశా ఇక్కడ తక్కువగా పండేటట్టుంది. గోధుమలు లేవు. బియ్యం కూడా తక్కువే ఉండే కానీ వాటిని ఎగుమతి చేయటం వల్ల ఎక్కువగా ఆదాయం వస్తుందని బియ్యాన్ని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. గోధుమలు అనేటటువంటి చాలా రేరుగా ఉండటం వల్ల ఇవి ఎగుమతికి లిస్టులో లేవని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం తొలి రాజధాని ఏది అన్నాడు. అంటే చూడండి, అనెగొండి అనేది విజయనగర సామ్రాజ్యం 1336లో స్థాపించబడినప్పుడు ఉన్నది. తర్వాత హంపి విజయనగరం పోయింది. హంపి విజయనగరం తర్వాత మళ్ళీ ఎక్కడికి పోయింది? పెనుగొండకు పోయింది. పెనుగొండ నుంచి మళ్ళీ ఎక్కడికి పోయింది అంటే చంద్రగిరికి పోయింది. లాస్ట్ వీళ్ళ రాజధాని ఇది చంద్రగిరి. చూడండి, ఫస్ట్ అనెగొండి, తర్వాత హంపి నుంచి పెనుగొండ నుంచి చంద్రగిరి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో సముద్ర వ్యాపారం నిషేధమా? సముద్ర వ్యాపారం గొప్పగా ఉండేదా? సముద్ర వ్యాపారం ప్రభుత్వమే చేపట్టేదా? సముద్ర వ్యాపారం కొన్ని ప్రత్యేక శ్రేణులు నిర్వహించేవా అంటే ప్రత్యేక శ్రేణులు నిర్వహించేవి. ఓకేనమ్మా. సముద్ర వ్యాపారం శ్రేణులు అంటే వర్తక సంఘాలని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. ఆంధ్ర శాతవాహనుల పాట నుంచి చెప్పుకుంటున్నాం. వర్తక సంఘాలు శ్రేణులు చూసుకునేవి. నెక్స్ట్ చూడండి, విజయనగర నగర రాజ్యం విషయంలో వాస్తవం ఏది అన్నాడు. అంటే మొదటి బుక్కరాయలు నాచిన సోముడు అనే తెలుగు కవికి పెంచికల్ దీన్ని అనే అగ్రహారాన్ని కానుకగా ఇచ్చిండు. ఓకే. నెక్స్ట్, విదేశీ యాత్రికుల ప్రకారం విజయనగర కాలంలో వివిధ బలులు ఉండటానికి కారణం వాళ్ళ దగ్గర మూఢనమ్మకాలు ఉన్నాయా? ఉన్నాయి మూఢనమ్మకాలు. విజయనగర ప్రజల ప్రధాన వినోదం కోలాటమా? ఎస్, కరెక్టే. ఓకేనా. పైవన్నీ వాస్తవాలే. చూడండి నాన్న, విజయనగర కాలంలో విషయాలు వాస్తవేది. మొదటి బుక్కరాయలు నాచిన సోముడు అనేటాన్ని పుస్తకం రాశాడు. ఉత్తర హరివంశం అనే పుస్తకం రాశాడు. అందుకని ఆయనకి ఏమి ఇచ్చిండు? పెంచికల దీన్ని అనే అగ్రహారాన్ని ఇచ్చాడు. నెక్స్ట్, విదేశీ యాత్రికుల ప్రకారం విజయనగర కాలంలో వివిధ బలులు ఉన్నాయంటానికి కారణం ఏంది? మూఢనమ్మకాలు ఉండటం. విజయనగర ప్రజల ప్రధాన వినోదం అంటే ఏమని చెప్పాలి? కోలాటం. తర్వాత తోలుబొమ్మలాట అనేవి ఎక్కువగా ఉండేవి. ఓకేనా. ఇవి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవి. మరొక అంశంతో మనం చర్చించుకుందాం. ఓకేనమ్మా. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.